కొత్త రోడ్లు వేయలేదు. దానివల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. రోడ్లు పోయి దాని తర్వాత ఏకంగా ప్రతిపక్ష పార్టీల పైన ప్రతిపక్ష నేతల పైన కేసులు అధ్యక్ష. నేను అడుగుతున్నా అధ్యక్ష, ఇంతమంది సభ్యులు ఇప్పుడు వాకౌట్ చేసి వెళ్ళారు వైకాపా సభ్యులు. గత 8 నెలలుగా ఒక్క కేసు పెట్టారు అధ్యక్ష వాళ్ళ పైన. ఈరోజు హౌస్ లోపల దర్జాగా వస్తున్నారే. ఈరోజు ఈ హౌస్కి రావాలంటే మీరు రోడ్డు పైన దయచేసి గమనించండి అధ్యక్ష. గత ప్రభుత్వం కన్నా 80% పోలీసు తగ్గింది అధ్యక్ష. ఈరోజు 80% పోలీసు సభ్యులు తగ్గారు. రోడ్డు పైన పెద్ద బందోబస్తులే, ప్రశాంతంగా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు తిరుక్కునే పరిస్థితికి మనందరూ వచ్చాం అధ్యక్ష. అధ్యక్ష నా పైన 23 కేసులు పెట్టారు అధ్యక్ష. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు అధ్యక్ష నా పైన. SC/ST అట్రాసిటీస్ కేసు పెట్టారు నా పైన. ఇక్కడున్న హోంమంత్రి గారి పైన ఏకంగా SC కేసు పెట్టారు అధ్యక్ష. అనిత గారు చేసిన తప్పేంటి? అక్కడ పులివెందల్లో ఏకంగా ఒక దళిత మహిళ పైన అత్యాచారం జరిగింది. ఏం జరిగిందో తెలుసుకునే దానికి వెళ్ళినందుకు ఆమె పైన పెట్టారు. మా MS రాజు గారు పైన కేసు పెట్టారు అధ్యక్ష. ఇద్దరు దళితుల పైన SC/ST కేసు పెట్టారు అధ్యక్ష. ఎంత ఆశ్చర్యం అంటే ఇది. ఇంతేకాకుండా ఏకంగా చంద్రబాబు నాయుడు గారి పైన కూడా కేసు పెట్టి 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారండి. ముందర 3000 కోట్లు అన్నారు, తర్వాత 300 కోట్లు అన్నారు, చివరికి 27 కోట్లు అంట. అది కూడా పార్టీ అకౌంట్లోకి వచ్చిన. నిరూపించమంటే చేయరు. ఇప్పుడు ఎట్లా వాకౌట్ చేశారు, అప్పుడు కూడా చేశారు. అంటే ఎక్కడికి వెళ్ళారు అధ్యక్ష? ఇంతేకాకుండా అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారి మాజీ ముఖ్యమంత్రి గారి ఇంటి చుట్టూ 5 సంవత్సరాలు 144 సెక్షన్ నడిచింది అధ్యక్ష. 144 సెక్షన్. ఈ రోజు మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళి చూడండి, ఈ రోజు వెళ్ళండి, ఎంతమంది పోలీసులు ఉన్నారు మీకు తెలుసు. కంపౌండర్ ఎవరు అంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రజల మంత్రి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల్ని కలవాలి. ఇది అవసరం లేదు. ఇంత సిబ్బంది సెక్యూరిటీ ఇష్యూ ఉంది. బాబు గారి గతంలోనే అసాసినేషన్ అటెంప్ట్ జరిగింది, అందరు తెలిసిన విషయం. కానీ బ్యాలెన్స్ చేయాలని పదే ఏం చెప్తున్నారు. 144 సెక్షన్ ఎక్సెప్ట్ ఈ రోజు నేను చెప్తున్నా ఎలక్షన్ ఉందని పోలింగ్ చుట్టూ తప్ప ఎక్కడ 144 సెక్షన్ పెట్టట్లేదు అధ్యక్ష. నేను చెప్తాను, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి శ్రీశైలంకి వెళ్ళారు అధ్యక్ష. కమ్యూనిస్ట్ సోదరులకి హౌస్ అరెస్ట్ జరిగిందంటే నేను ఖండించాను అధ్యక్ష. నేను లేను ఆ రోజు. అనిత గారికి ఫోన్ చేశాను, ఇదేంటిది అంటే అప్పుడు అనిత గారు సార్ పాత విధానాలు ఇంకా మారట్లేదు సార్, వీళ్ళు నేను చెప్పినా వినట్లేదు. నేను మాట్లాడాను అధ్యక్ష. వీ షుడ్ నో హౌస్ అరెస్ట్. వస్తారా, ధర్నా చేస్తారా, రమ్మని మాట్లాడండి. ఈరోజు ఇది ప్రజల ప్రభుత్వం, మీకు అందుబాటులో ఉన్నాం. నేను ప్రజా దర్బారు నిర్వహిస్తున్నా. మీకు ఏం ఇష్యూ ఉన్నా నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. తెల్లోడు పరిష్కరించాడు, మనం మన సమస్యలు పరిష్కరించుకోవాలి. ఇంతేకాకుండా అధ్యక్ష, గత 5 సంవత్సరాలు ఒక్కసారి చూస్తే గన్ పాయింట్తో ఆస్తులు లాగేసుకున్నారు అధ్యక్ష. దాని ఉదాహరణే కాకినాడ పోర్ట్, కాకినాడ సెస్. అడ్డగోలుగా గన్ పాయింట్లు పెట్టి ఏకంగా పోర్టులు లాగేసుకున్నారు అధ్యక్ష. అందుకే మొన్న కేసు పెడితే పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ పోర్టు తిరిగిచ్చే పరిస్థితి మీరు చూస్తే. తప్పు చేయకపోతే ఇస్తారా? చూడండి ఎక్కడికి వెళ్ళిపోయారు. అంటే ఆస్తులన్నీ కూడా ఇట్లా అన్ని ఆస్తులు అంటే విశాఖపట్నంలో సభ్యులు లేరు, ఉండాలి, వాళ్ళు వినాలి. ఇది విశాఖపట్నంలో ఒక రాజ్యసభ మాజీ రాజ్యసభ ఎంపీ గారు ఉన్నప్పుడు ఆస్తులు ఎట్లా కొట్టేశారు అధ్యక్ష? అందరు తెలుసు అది. అంటే గన్ పాయింట్ పెట్టి ఆస్తులు కొట్టేశారు అధ్యక్ష. అంటే ఒక మాఫియా, ఒక కార్టెల్ నడిచే విధంగా గత ప్రభుత్వం వివరించిన అధ్యక్ష. ఇంకా భూములు వచ్చేగల కౌన్సిల్లో మాట్లాడితే ఏకంగా వాళ్ళ భూమిని 22A పెట్టారు. కౌన్సిల్లో మాట్లాడినందుకు వాళ్ళ భూమిని 22A పెడతారు అధ్యక్ష. సుమారుగా మా దగ్గర ఉన్న నివేదిక మేరకు 1,00,000 ఎకరాలు ఇట్లా దొంగచాటిగా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు అధ్యక్ష. ఇంకా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎంత తక్కువ చెప్తే అంత మేలేమో అధ్యక్ష. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉన్న ప్రమాదం ఏంటంటే ఈరోజు